జలధరాశి శాంత ఏపీ రాజకీయాల్లో ఈ పేరును ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఈమె ఓ మాజీ ఎంపీ అని తెలిస్తే అవునా, ఎక్కడి నుంచి పోటీ చేసింది, ఎప్పుడు పోటీ చేసింది, ఏ పార్టీ నుంచి పోటీ చేసింది, అసలు ఈమె ఏ జిల్లాకు చెందిన నాయకురాలు అని ఫటాఫటా ప్రశ్నాస్త్రాలను అయితే సంధించడం ఖాయం. ఏపీ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు కూడా ఈమె పేరును విని ఉండరు. ఎందుకంటే ఈమె అసలు ఏపీకి చెందిన మహిళే కాదు. ఏపీలో అసలు ఆమె పోటీ కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు ఈమె గురించి ఎందుకు చెప్తున్నావు భయ్యా అంటారేమో. ఈ వీడియో టైటిల్ని చూసిన తర్వాత, థంబ్నెయిల్ని చూసిన తర్వాత మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. కర్ణాటకకు చెందిన ఈ మహిళను పిలిచి మరీ ఏరి మరీ జగన్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. పిలిచి మరీ హిందూపురం ఎంపీ సీటును ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ను పక్కన పెట్టేసి మరి ఆయన్ను పూర్తిగా పార్టీకి దూరం చేసేసి మరి ఈ జలధరాశి శాంతకు హిందూపురం ఎంపీ టికెట్ను జగన్ కేటాయించారు. అది కూడా పార్టీలో చేరిన 3 గంటల్లోనే. జనవరి 2వ తారీఖున సాయంత్రం సమయంలో ఆమె జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే రోజు రాత్రి ఆమెకు హిందూపురం ఎంపీ సీటు ఇస్తున్నట్టు జగన్ అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తే హిందూపురం ఎంపీ సీటును ఇస్తానన్న హామీ ఇచ్చిన తర్వాతే ఆమె పార్టీలోకి చేరారు అని చెప్పాల్సి ఉంటుంది. అసలు ఎవరి జలధరాశి శాంత, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అసలు ఏరుకోరు మరి ఓ కర్ణాటకకు చెందిన మహిళకు ఏపీలో ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు అసలు హిందూపురం పార్లమెంటు సీటులో జరిగిన రాజకీయాల గురించి కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం. హిందూపురం అసెంబ్లీ సీటు టీడీపీకి కంచుకోటే, కానీ హిందూపురం పార్లమెంటు సీటు మాత్రం టీడీపీకి మిశ్రమ ఫలితాన్ని ఇస్తూ ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ 10 ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిస్తే 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, ఓసారి వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా నిమ్మల కృష్ణప్ప బరిలోకి దిగారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్ పుణ్యానో లేక జేసీ దివాకర్ రెడ్డిపై అంతెత్తున లేచి రాజకీయంగా మంచి ఫేమ్ను సంపాదించుకున్న వాళ్ళ ఏమో, కానీ మొత్తానికైతే 1,40,748 ఓట్ల మెజార్టీతో గోరంట్ల మాధవ్ ఎంపీగా గెలిచారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఆయన ఎంపీగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అయితే ఆ ఉత్సాహం 5 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి ఆవిరైపోయింది. కియా సంస్థకు వార్నింగ్లు ఇవ్వటం, నగ్న వీడియోలతో రెచ్చిపోవటం, పార్టీలోని నేతలతో కయం పెట్టుకోవడం వంటి చర్యల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. ఆయనకు ఈసారి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవటం కాదు కదా, పార్టీకే చెడ్డ పేరు వస్తుందని జగన్ కూడా గ్రహించారు. ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. వాస్తవానికి టికెట్ రాకపోతే ధర్నాలు చేయడం, రాస్తారోకులు చేయడం, అధిష్టానానికి తన నిరసన తెలియజేయడం వంటి కొన్ని కార్యక్రమాలను నేతలు చేస్తూ ఉంటారు. లేదా అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తాను, పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తాను అని ప్రకటన అయినా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఆయన పేరుకే పార్టీలో ఉన్నారు, కానీ ఈ ఎన్నికలు అయిపోయే వరకు అజ్ఞాతంలోనే ఉంటారేమో. అడపాదడపా ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు తప్పితే వైసీపీ ప్రచారంలో మాత్రం ఆయన కనిపించడం లేదు. ఇది ఆయన చేజేతులా చేసుకున్న నష్టమే. సరే, ఆయన గురించి పక్కన పెడితే గోరంట్ల మాధవ్కు సీటు ఇవ్వటం లేదు కాబట్టి ఆయన స్థానంలో ఇంకెవరికి సీటు ఇవ్వాలనేది వైసీపీలో పెద్ద టాస్క్గా మారిపోయింది. అయితే వైసీపీలో హిందూపురం పార్లమెంటు సీటు విషయంలో అభ్యర్థిని వెతుకుతున్నారన్న విషయం కర్ణాటకలో బీజేపీ నేత, మాజీ మంత్రి, ఇప్పుడు కర్ణాటకలో బళ్ళారి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేస్తున్న బి శ్రీరాములకు తెలిసింది. అంతే వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ద్వారా పావులు కదిపారు. గాలి జనార్దన్ రెడ్డి కానివ్వండి, ఆయన మిత్రుడు బి శ్రీరాములు కానివ్వండి, వీరిద్దరితోనూ జగన్కు, వైఎస్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వ్యాపార బంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యాపారవేత్త ద్వారా ఓ రాయబారాన్ని అయితే జగన్కు పంపించారు. ఈ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ సీటును బి శాంతకు ఇస్తే హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థుల ఎన్నికల ఖర్చును చూసుకుంటామన్నది వాళ్ళు ఇచ్చిన హామీ. వాస్తవానికి ఖర్చు విషయంలో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఇష్యూ ఏమీ లేదు. ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా ఆ సీటును వేరే వాళ్లకు జగన్ ఇచ్చి ఉండేవారు కాదు. కానీ ఒకే ఒక్క విషయం జగన్ను ఆలోచనలో పడేసింది. శ్రీరాములు ఎంపీ టికెట్ కోసం ప్రపోజ్ చేస్తున్నది ఓ మహిళా అభ్యర్థిని, అందులోనూ ఆమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మహిళ. అందుకే ఆమెకు సీటు విషయంలో జగన్ ఏమాత్రం ఆలోచించలేదు, వెంటనే ఓకే చెప్పేశారు. అసలు ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నదే కదా మీ ప్రశ్న. అక్కడికే వెళ్దాం. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె పేరు జలధరాశి శాంత. ఆమె పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోనే. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బి శ్రీరాములు తెలుసు కదా, ఆయనకు స్వయానా సొంత చెల్లి.
సొంత చెల్లి కాబట్టి ఆమెకు సీటు ఇవ్వండి అంటూ శ్రీరాములు వద్ద నుంచి జగన్కు రాయబారం వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి కూడా సిఫారసు చేయాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పారు కాబట్టి, శ్రీరాములు సొంత చెల్లి కాబట్టి జగన్ కూడా ఓకే చెప్పాల్సి వచ్చింది. అయితే శాంత గారు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2009 సంవత్సరంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా శాంత పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్వై హనుమంతప్పపై కేవలం 2243 ఓట్ల మెజార్టీతో బళ్ళారి ఎంపీగా ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బళ్ళారి సీట్లోంచి ఆమె అన్నయ్య శ్రీరాములు పోటీ చేయడంతో ఆమె సైడ్ అయిపోయారు. అయితే 2018లో వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రం అదే సీట్లోంచి శాంత పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో మాత్రం ఆమె ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉగ్రప్ప చేతిలో ఏకంగా 2,43,161 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. తాజాగా ఇప్పుడు 2024లో బళ్ళారి సీట్లోంచి ఆమె అన్నయ్య శ్రీరాములు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఆమెకు మాత్రం కర్ణాటకలో ఏ సీటు దక్కలేదు. దీంతో ఆమెను ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని శ్రీరాములు అనుకున్నారు. కర్ణాటకకు చాలా దగ్గరగా ఉండే హిందూపురం పార్లమెంట్ సీటుని శాంతగారి కోసం శ్రీరాములు చూసి పెట్టుకున్నారు. జగన్ ఒప్పించారు. అయితే జగన్ ఆమెకు సీటు ఇవ్వడానికి మరో కోణం కూడా ఉంది. ఆమె పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోనే అయినా ఆమె మెట్టినిల్లు మాత్రం ఏపీ. అవును, ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన గుంతకల్లు పట్టణానికి చెందిన నాగరాజుతో ఆమె పెళ్లి జరిగింది. ఆ దంపతులు బెంగళూరులో ఉంటున్నప్పటికీ అడపాదడప అప్పుడప్పుడు గుంతకల్లుకు వస్తూ ఉంటుంటారు. అలా ఆమె ఏపీ వారసురాలైంది. మెట్టినిల్లు ఏపీయే కనుక, అనంతపురం జిల్లాయే కనుక, ఆమెది కర్ణాటక రాష్ట్రమైనా, బీజేపీ మాజీ నేత అయినా, ఆమె అన్నయ్య బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినా సరే శాంతకు జగన్ టికెట్ ఇచ్చేశారు. హిందూపురం పార్లమెంట్ సీట్లో ఆమె పోటీ చేస్తున్నారు. అయితే మరి ఎన్నికల్లో ఆమె గెలుస్తుందా? ఆమె పరిస్థితి ఏమిటి? ఆమెపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎవరు అన్నది కూడా ఓ లుక్కేద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ సీట్లో వైసీపీ అభ్యర్థిగా జె శాంత పోటీ చేస్తుంటే టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 1,40,748 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కారణంగా 1,00,000 ఓట్లు తగ్గినా కనీసం 50,000 మెజార్టీతో అయినా కానీ బయటపడతాము అన్నది, గెలుస్తాము అన్నది జె శాంతమ్మ గారి నమ్మకం. కానీ అది జరిగే పనేనా అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఆమె స్థానికురాలు కాదు. లోకల్ నాయకత్వంతో ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. కనీసం ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న వివరాలు ఆ నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. ఆమె వైసీపీలో చేరి సరిగ్గా 3 నెలలు మాత్రమే అవుతుంది. ప్రచారం మొదలుపెట్టి 4 రోజులు కూడా కావటం లేదు. కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏమీ లేవు. ఇలా ఆమె విషయంలో వైసీపీలో అన్ని కంప్లైంట్లే. అదే సమయంలో లోకల్ లీడర్ల నుంచి ఓ కామెంట్ అయితే వినిపిస్తోంది. హిందూపురం పార్లమెంట్ సీటు పరిధిలో 3 లక్షల వరకు వాల్మీకులకు ఓట్లు ఉన్నాయి. అది కరెక్టే. కానీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దించాలి అనుకుంటే ఏపీలోనే ఇదే నియోజకవర్గ పరిధిలో ఎంతోమంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉన్నారు. కనీసం ఇక్కడ వాళ్ళను పరిగణలోకి తీసుకోకుండా, కనీసం ఇక్కడ వారితో చర్చలే జరపకుండా పక్క రాష్ట్రానికి చెందిన మహిళకు ఎంపీ సీటును అనౌన్స్ చేయడం ఏంటన్నది ఇక్కడ వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. లోకల్గా ఉండే వాల్మీకి నేతలు కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి టిఎన్ దీపికకు మద్దతు ఇస్తాము, కానీ పార్లమెంట్ సీట్లో పోటీ చేసిన శాంతకు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నది వారి మాట. ఇలా ఎటు చూసుకున్నా కానీ నియోజకవర్గంలో ఆమెకు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే ఒకే ఒక్క అంశం మాత్రం ఆమె గెలుపునకు బూస్టింగ్ ఇచ్చే అంశం ఉంది. అదే ఫైనాన్షియల్ సపోర్ట్. కొండంత అండగా జగన్ గారి మద్దతు ఉంది. అన్నయ్య శ్రీరాముల నుంచి ఆర్థిక అండదండలు ఉన్నాయి. అవసరమైతే గాలి జనార్దన్ రెడ్డి కూడా వాడుకోవాలన్న ఆలోచనలో శాంత ఉన్నారు. సో ఈ ఒక్క పరిణామం తప్పితే మిగిలిన అన్ని విషయాల్లోనూ శాంతకు ప్రతికూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఆమె గెలవటం కష్టమే. గత ఎన్నికల్లో అంటే జగన్ వేవ్ ఉంది కాబట్టి గోరంట్ల మాధవ్ ఈజీగా గెలిచేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి శాంత గెలవడం మాత్రం కష్టమే అన్నది వైసీపీ నేతలు చెప్తున్న మాట. చూడాలి మరి కర్ణాటక నుంచి వచ్చిన శాంతమ్మ గారు ఏపీ రాజకీయాల్లో రాణిస్తారో లేదో అన్నదే. ఇక చివరిగా ఒక్క మాట, ఈ శాంతమ్మ గారికి ఎంత ఆస్తి ఉందో తెలుసా? 2018లో ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమెతో పాటు ఆమె భర్త పేరు మీద కూడా కలిపి మొత్తం మీద 4,25,00,000 రూపాయల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. అదే సమయంలో వీరిద్దరి పేర్ల మీద ఓ 16 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. సో ఈ అప్పులన్నీ పోను శాంతమ్మ గారి కుటుంబానికి 4,09,00,000 రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో ప్రకటించారు. అయితే ఇది 2018 నాటి మాట. మరి ఈ ఎన్నికల్లో ఆమె ఆస్తి ఎంత అన్నది త్వరలోనే ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించబోతున్నారు. ఇదండి హిందూపురం వైసీపీ అభ్యర్థి శాంత గారి గురించిన బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.